హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. సో కోడి పిల్లలు చేసిందండి. దీన్ని ఇప్పుడు దింపాలన్నమాట. ఎన్ని పిల్లలు చేసిందో ఏమో తెలియదు. సో ఇప్పుడైతే నేను దింపుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా కోడి పిల్లలు చేసిందనమాట. సో ఎన్ని పిల్లలు చేసింది ఏంటనే చూపిస్తాను. ఇవిగోండి, అవి ఒక 4, 5, 6, 7, 8, 9. ఒకటి చనిపోయింది. మరి ఎలా చనిపోయిందో తెలియదు. ఇవ్వండి, దాని అయితే కప్పేసాను. వీటిని మళ్ళీ ఇప్పుడు కప్పేయాలి. ఒక ఎగ్ అయితే మిగిలిపోయింది. ఇది కానీ ఒక ఎగ్ అయితే ఉంది. ఇది గట్టిగానే ఉంది. అందులో పెట్టేస్తాను మళ్ళీ. ఓకేనా? సో పిల్లల కోసం బాగా ఆరాటపడుతుంది. ఈ కోడి మంచిగా చూసుకుంటుంది పిల్లల్ని. చూడండి, భలే ఉన్నాయి కదా. ఇకండి, బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. చూడండి, ఇకండి. మొత్తం 9 పిల్లలు చేసిందండి. ఒక 5, 6, 7, 8, 9. ఒక గుడ్డ అయితే చెయ్యలేదు. ఒకటి చనిపోయింది. మరి ఎలా చనిపోయిందో ఏమో తెలియదు. ఇదిగండి. సో అప్పుడు కోడి పెన్లు ఉండేసరికి ఇవి వేశారనమాట. కొంతవరకు అయితే తగ్గాయి. ఓకేనా? ఇవన్నీ పిల్లలని అయితే భలే ఉన్నాయి కదా, ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కానీ. ఇప్పుడు వీటిని ఎలా వేయాలి నేను? వీటికి బెల్లం నీళ్ళు వేస్తాను. అడ్వాన్ అడ్వాన్ ఇది ఇప్పుడే వచ్చినట్టుంది. అయ్యో, దీన్ని ఎలా వేయాలి? ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసేసింది. ఒకటే ఎగ్ ఉందన్నమాట. ఒకటే ఎగ్ ఉంది. ఒక పిల్ల చనిపోయింది. మరి ఎలా చనిపోయిందో ఏమో తెలియదులే కానీ. ఇవ్వండి, సో దీనికి ఇప్పుడు నేను బెల్లం వాటర్ అయితే వేస్తాను. తర్వాతకి అమ్మ వాళ్ళ అక్కడ కొన్ని జొన్నలు ఉన్నాయన్నమాట. అవి మిక్సీ పట్టేసేసి వేస్తాను అనమాట, అవి తినడానికి. ఈ కోడి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి. యాక్చువల్గా అయితే
కుడితిలో పడి చనిపోతాయేమోలే కానీ కాకులు ఏమైనా వచ్చినా కూడా అస్సలు కాకులని దగ్గరికి రానియదన్నమాట. అంత కేర్గా చూసుకుంటుంది. కొన్ని కోళ్ళు ఏంటంటే పిల్లల్ని వదిలిపెట్టేస్తాయి, కానీ ఇది అలా కాదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నమాట. ఉన్న పిల్లల్ని ఉన్నట్టుగా మంచిగా కాపాడుతూ ఉంటుంది ఈ కోడి అయితే. అంత జాగ్రత్తగా చూసుకుంటే ఈ కోడి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ ఒక్క కోడే ఎన్ని పిల్లలు పెడితే అన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అందులో పడి చనిపోవడం తప్ప మిగతా వాటిలో అయితే అసలు వదిలిపెట్టి ఉండదు అన్నమాట పిల్లల్ని అయితే. సో దీనైతే తర్వాతకి పడేస్తాను. ఇటు మళ్ళీ వస్తాను కదా ఇదంతా క్లీన్ చేయడానికి, అప్పుడు పడేస్తాను. ప్రజెంట్గా అయితే వీటికి బెల్లం వాటర్ అయితే కొంచెం వేస్తాను. ఏమైంది? బెల్లం వాటర్ అయితే కొంచెం వేస్తాను అన్నమాట. సో ఇంకా ఒకటి ఉంది, గుడ్లు పొదుగుతుంది అనమాట. రెండు గుడ్లకు వచ్చినాయి, ఒకటి ఆల్రెడీ గుడ్లు వేస్తుంది, ఇంకోటి గుడ్లకు వచ్చిందనమాట. ఇదిగోండి కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదే పొదుగుతుంది అనమాట. పొదుగుతుంది. దీన్ని తీసేసి మంచిగా అయితే ఒక కోళ్ళ పాక అయితే వేస్తాను అన్నమాట. ఇవి ఇప్పుడైతే ఇవి 2 పుంజులు, ఇదొక పుంజు. ఫస్ట్ ఇదే ఉండే, దీంతోపాటు ఇవి 2 వచ్చాయి అనమాట. మొత్తం 3 పుంజులు. సో కొన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి ఎన్ని పుంజులు అవుతాయి ఎన్ని పెట్టెలు అవుతాయో తెలియదు. మాకు ఎక్కువ పెట్టలేనండి వస్తాయి, పుంజులు తక్కువ అనమాట, ఎక్కువ పెట్టలే. చాలా పెట్టెల వరకు అయితే పోయాయి. అవి పోయినప్పటి నుండి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనమాట కోళ్ళని, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అనేది. చాలా వెళ్ళాయండి, దగ్గర 4-5 పెట్టెల దాకా గుడ్లకు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాయి ఏమో అస్సలు అర్థం కాలేదు. వెతికానులే కానీ ఎవరు చెప్పరు కదా. సో అలా అనేసి ఇక చాలా వరకు అయితే ఇక వదిలేసుకున్నా. ఇక అవి పోయినప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడున్న కోళ్ళని అయితే. ఇవ్వండి, దీనైతే గూడు నుండి దింపేశాను. ఇంకొకటి పొదుగుతుంది, 2 అయితే గుడ్లు అయితే వేస్తున్నాయి అన్నమాట. సో చూడాలి ఇక అవి ఎన్ని పిల్లలు చేస్తాయి ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను అవి పిల్లలు చేసిన తర్వాతకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక కోడికి బెల్లం నీళ్ళు పెడతానన్నా కదా, ఇవి వేరే కోళ్ళకి బియ్యం అన్నమాట. ఇది నా చేతిలో చిన్న ముక్క బెల్లం కనిపిస్తుంది కదా, ఇది ఏమో ఇప్పుడు పిల్లలు చేసిన పిల్లల కోడికి బెల్లం వాటర్లో కరిగించి వేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న గిన్నె చూశాను, అది కానీ ఇదిగోండి, ఇందులో అయితే వాటర్ తెచ్చి ఈ బెల్లము అందులో కరిగించి వేస్తాను. ఇవ్వండి, వాటర్ తెచ్చాను కదా, ఇందులో ఈ బెల్లం కరిగిస్తాను.
ఇదిగోండి కరిగించేసాను, కరిగిపోయింది అనమాట. ఈ వాటర్ని వేసేస్తాను. ఇదిగోండి బెల్లం వాటర్ అయితే వేసేసాను. తాగుతుంది, చూసారా భలే తాగుతుంది. ఇదిగోండి సో ఈ బెల్లం వాటర్ అయితే వేసేసాను, తాగుతుంది. సో జొన్నలు కూడా కొన్ని తెచ్చాను, ఆ జొన్నలు కూడా దంచి వేసేస్తానమాట తర్వాతకి. ఓకేనా ఫ్రెండ్స్? సో తాగుతుంది మంచిగా. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కొన్ని బియ్యం అయితే పట్టుకొచ్చాను కోళ్ళకి. సో ఇప్పుడైతే నేను కోళ్ళకి వేస్తాను. దా 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 సో పరిగెత్తుకుని వస్తాయి. దా 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 ఇప్పుడు పుంజు ఇటు వెళ్ళినట్టుంది. సో లోపల ఉన్న కోడికి కూడా కొన్ని వేసేస్తాను. ఇదిగోండి లోపల ఉన్న కోడికి కూడా కొన్ని వేసేసాను. సో ఇంకొక పెట్ట లేదండి, ఇంకో పెట్ట లేదు, దాని పిల్ల లేదు, అండ్ పుంజు లేదు. ఇంకొకటి ఆటోలో గుడ్లు పెట్టింది, అది అక్కడ పొదుగుతుంది అనుకుంటా, చూపిస్తాను అది కూడా మీకు. ఓకేనా? సో ప్రజెంట్గా అయితే ఇవి ఉన్నాయన్నమాట. అవి ఇటు పోయినాయి, ఇంటి ముందు కట్టెళ్ళినట్టున్నాయి. సో ఇవి 3 పిల్లలేమో, ఇవి 2, ఇవి అమ్మ వాళ్ళే అన్నమాట. బియ్యము నేను వారానికి ఒక 2 సార్లే వేస్తానండి, రోజు వేయకూడదు, ఎందుకంటే రోగాలు వస్తాయి బియ్యానికి. ఇంతకుముందు అలానే డైలీ వేయడం వల్ల చాలా చనిపోయాయి అన్నమాట, రోగాలు వచ్చి. అది తెలియదు. తర్వాతకి వెటనరీ డాక్టర్ చెప్పారు రైస్ డైలీ వేయొద్దు అనేసి. అందుకే 2 సార్లే వేస్తాను అనమాట. ఇక మిగతా జొన్నలు అవి వేస్తాను. మళ్ళీ అంతా ఏంటనక అంతా తిరిగి మేస్తాయి అన్నమాట. ఇక అంతే, ఎక్కువ అయితే ఏమి ఇవ్వను. దాన జొన్నలు, బియ్యము, తవుడేస్తాను మళ్ళీ వీటికి కూడా. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.